దసరా సెలవుల దృష్ట్యా ప్రయాణం చేసే వాళ్లు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఊర్లకు వెళ్లే వారితో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా ఉంటాయి. ఇదే అదునుగా చోరీలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే పండుగ సమయంలో తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ గా కూడా దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో అలర్ట్ గా ఉండాలని సూచించడంతో పాటు హెచ్చరిస్తున్నారు. దసరా సెలవుల నేపథ్యంలో చాలా మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ముఖ్యంగా నగరాల్లో ఉన్నవాళ్లు పండుగలు నిర్వహించుకోవడానికి ఊళ్లకు వెళుతూ ఉంటారు. అలాగే ఇంకొందరు పిల్లలతో పర్యాటక ప్రదేశాలు, ఆలయాలను చూసి రావడానికి వెళుతూ ఉంటారు. ఈ సమయంలో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా ఉంటాయి. ఇదే అదనుగా దొంగలు రెచ్చిపోతూ ఉంటారు. అదను చూసి చోరీలకు పాల్పడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా విలువైన వస్తువులు కోల్పోవాల్సి వస్తుంది. ప్రస్తుతం దసరా సమయం కావడంతో ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో ప్రయాణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రయాణికులు ఎప్పటికప్పుడు బ్యాగులు, మొబైళ్లు, పర్సులు చూసుకుంటూ ఉండాలి. చాలా మంది బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంగణాల్లో బెంచీలపై, బస్సుల్లో సీట్లలో కూర్చుని ఫోన్లలో నిమగ్నమవుతూ ఉంటారు. కనీసం పక్కన ఎవరున్నారు, బ్యాగులు ఉన్నాయా లేదా కూడా గమనించరు. అవసరమైతేనే సెల్ ఫోన్ చూడాలి. ఏమరపాటుగా ఉంటే క్షణాల్లోనే వస్తువులు మాయమైపోతాయి. అపరిచిత వ్యక్తులు ఇచ్చే తినుబండారాలు తీసుకోవద్దు. అనుమానాస్పద వ్యక్తులు ఎదురుపడితే భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. అటు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పోలీసులు కూడా పహారా పెంచాలి. ప్రయాణికులను అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలి. మఫ్టీలో మహిళా పోలీస్ సిబ్బందిని నియమించాలి. సీసీ నిఘా నేత్రాలు ఏర్పాటు చేయాలి. మరోవైపు ఈ పండుగ సమయంలో తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ గా చోరీలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఊరెళ్లినప్పుడు విలువైన బంగారు, వెండి వస్తువులు, నగదు ఇంట్లో ఉంచొద్దు. వెంట తీసుకువెళ్లటం లేదా బ్యాంకు లాకర్లలో భద్రపరచడం చేయాలి. ఇంటికి సెక్యూరిటీ అలారం లేదా సెంట్రల్ లాక్ సిస్టమ్ అమర్చుకోవాలి. ఇంటి బయట, లోపల కొన్ని లైట్లు ఆన్లో ఉంచాలి. వాహనాలను ఖచ్చితంగా ఇంటి ఆవరణలో పార్కింగ్ చేయాలి. ఇంట్లో సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు సెల్ ఫోన్ ద్వారా పర్యవేక్షిస్తూ ఉండాలి. ఊరు, విహారయాత్రలకు వెళ్లిన విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవద్దని, కాలనీల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే డయల్ 100కు ఫోన్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.